అందరికీ నమస్తే అండి. సో ఆంధ్రప్రదేశ్లో ఎంపీల పనితీరు ఎలా ఉంది? ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుంటుంది. పార్టీ పరంగా చంద్రబాబు గారు అండ్ ప్రభుత్వ పరంగా ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళు ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తుంటారు, రిపోర్టులు తెప్పించుకుంటారు ఎమ్మెల్యే, ఎంపీల పెర్ఫార్మెన్స్ మీద. అండ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ద్వారా అండ్ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ద్వారా కూడా కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు అండ్ ఈ ఇంటెలిజెన్స్ ద్వారా ఎంపీల పెర్ఫార్మెన్స్ మీద ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటారు. సో ఇలా తాజాగా ఒక రిపోర్ట్ ప్రకారం అసలు రాష్ట్రంలో ఎంపీల పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎవరి ర్యాంక్ ఎలా ఉంది అనేది చూసుకుంటే కొన్ని బాధించవచ్చు కొంతమంది విషయంలో. సాధారణంగా మనం పెర్ఫార్మెన్స్ ర్యాంకులు అని చెప్పినప్పుడు చివరి స్థానంలో ఉన్నవాళ్ళు ఎంతైనా పొలిటీషియన్స్ కదా, వాళ్ళు నెగిటివ్ యాక్సెప్ట్ చేయలేరు కదా, బాధపడతారు. బాధపడినా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నా నాకు సంబంధం లేదు, అది నాకు వాస్తవమే అనిపించింది. ఉదాహరణకు ఒంగోలు ఎంపీ మాగొండ శ్రీనివాసరెడ్డి గారు చివరి ప్లేస్లో ఉన్నారు. సహేతుకమే అనిపించింది నాకు. ఎస్, కరెక్టే. ఎందుకంటే ఆయన అంతా వారంలో ఒక రోజు అందుబాటులో ఉంటారు, నెల మొత్తం మీద ఒక 5-6 రోజులు కాన్స్టిట్యున్సీలో అందుబాటులో ఉంటారు. అది కూడా ఆయనకంటూ ఆయన ఒంగోలులో ఉంటే కలవడానికి కొంతమంది వస్తుంటారు, ఒక నాయకులు రెగ్యులర్గా వచ్చేది వాళ్ళే, ఆయన ఆఫీసులో ఉంటే రెగ్యులర్గా వచ్చేది వాళ్ళే, కలిసేది వాళ్ళే సోకాళ్ళు. మిగిలిందంతా అంత పొలిటికల్ షో నడుస్తుంది. అక్కడ ఆయన నియోజకవర్గ సమస్యల మీద సీరియస్గా ఫోకస్ పెట్టేది ఉండదు, అధికారులతో రివ్యూ చేసేది ఉండదు. పెద్ద బీభత్సమైన అక్కడ ఆయన సాల్వ్ చేయాలా కానీ, ఆయన కష్టపడేలా కానీ చేయడానికి చాలా టాస్కులు ఉంటాయి, కానీ ఆయన పెద్దగా పట్టించుకోరు. అంతా పొలిటికల్ షో, బిజినెస్ షో నడుస్తుంది. ఆయన బిజినెస్ల కోసం ఆయన రాజకీయాల్లో ఉండాలి, పాలిటిక్స్ చేయాలి కాబట్టి చేస్తుంటారు. సో అందుకని ఆయన చివరి ర్యాంకులోనే ఉన్నారు. అయితే ఫస్ట్ ర్యాంకులో బైరెడ్డి శబరి, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి. ఈమె కొంత ఎక్కువగా గ్రౌండ్లో అందుబాటులో ఉండడం, క్యాడర్తోనూ పబ్లిక్తోనూ మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం. అండ్ సాధారణంగా ఎంపీలు అంటే ఓన్లీ బిజినెస్ చేస్తారు, కార్పొరేట్ శక్తులుగా ఉంటారు, ఢిల్లీలో ఉంటారు, గ్రౌండ్ లెవెల్లో అందుబాటులో ఉండరు అనేది ఉంటారు కదా. కానీ బైరెడ్డి శబరి అలా కాదు, మాస్ పొలిటీషియన్ అనమాట. జనంతో పబ్లిక్ కనెక్టివిటీ, పబ్లిక్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేస్తారు. అండ్ ఆ పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలు కొంతమంది వెనుకబడ్డారు, ఎమ్మెల్యేల పనితీరు బాగా, ఎమ్మెల్యేల కారణంగా ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంది. సో దాన్ని కూడా ఆమె కొంత మోస్తున్నారనమాట. సో అలా బైరెడ్డి శబరి టాప్లో ఉన్నారు. ఇక సెకండ్ పొజిషన్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఎందుకంటే ఈయన ఫస్ట్ టైం ఎంపీ అయ్యారు, ఈయన మీద చాలా అంచనాలు ఉన్నాయి. సో ఈయన కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు, కానీ వారంలో 2 రోజులు ఖచ్చితంగా తన పార్లమెంట్ కోసం కేటాయిస్తారు, అధికారులతో రివ్యూ చేస్తారు, కేంద్ర నిధులను తీసుకురావడంలో కూడా బాగానే పనిచేస్తున్నారు. అండ్ తను లేకపోయినా పనులు జరిగేలాగా ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు, కాబట్టి అక్కడ కొంతవరకు పర్వాలేదు. సో అందుకని సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇక థర్డ్ ప్లేసు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ గారు. ఈయన కూడా అంతే, లోకల్లో క్యాడర్ రిలేషన్స్ బాగుంటాయి, పబ్లిక్ రిలేషన్స్ బాగానే ఉంటాయి, మంచి పేరు ఉంది, ఎటువంటి కాంట్రవర్సీస్ లేవు, కమ్యూనికేషన్ కూడా మంచి వ్యవస్థ మెయింటైన్ చేస్తారు, తనున్నా లేకపోయినా పనులు జరిగేలాగా చూసుకుంటారు. అండ్ తను కూడా మ్యాక్సిమం అందుబాటులో ఉండడానికి చూస్తున్నారనమాట. సో అట్లా మంచి పేరు ఉంది, సౌమ్యుడు, వివాదరహితుడు, ఎటువంటి కరప్షన్ లేదు, ఆరోపణలు లేవనే మంచి పేరు ఉంది, కాబట్టి ఈయన థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఆ తర్వాత రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎంపీ. ఆ తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు ఎంపీ ఆయన. ఆ తర్వాత విశాఖపట్నం ఎంపీ భరత్ గారు, తర్వాత అమలాపురం ఎంపీ హరీష్ గారు, ఆ తర్వాత విజయనగరం ఎంపీ అప్పలనాయుడు గారు, తర్వాత లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, నరసరావుపేట ఎంపీ, తర్వాత దగ్గుమల్ల ప్రసాద్ గారు, చిత్తూరు ఎంపీ. ఇలా వీళ్ళు అందరూ ర్యాంకులు ఉన్నారు. ఆ తర్వాత బీజేపీ వాళ్ళు ఉన్నారనమాట వరుసగా. సో ఇక కింద నుంచి రెండో ప్లేస్లో బాపట్ల ఎంపీ గారు తేనేటి కృష్ణప్రసాద్ గారు. ఆయన పరిస్థితి, పనితీరు బాగలేదు అని వచ్చింది. ఆ తర్వాత కింద నుంచి మూడో ప్లేస్లో బాలశౌరి గారు. ఈయన కూడా అంతే, పెద్దగా క్యాడర్ రిలేషన్స్ ఉండవు, పబ్లిక్ రిలేషన్స్ ఉండవు, ఒక సరైన వ్యవస్థ ఉండదు, అక్కడ ఎమ్మెల్యేలతోనూ అధికారులతో రివ్యూలు ఉండదు, మ్యాక్సిమం తక్కువ. ఆయన మళ్ళీ మూడోసారి అనుకుంటే ఎంపీగా గెలిచింది, రెండోసారి. సో అక్కడ కమ్యూనికేషన్ అంత పోలా. ఇక ఉదయ్ గారి పెర్ఫార్మెన్స్ పర్ల, ఆయన కూడా టాప్ 12లో ఉన్నారనమాట. జనసేన ఎంపీ, కాకినాడ ఎంపీ ఉదయ్ గారి పెర్ఫార్మెన్స్ కొంతవరకు పర్వాలేదు. ఆయన కూడా అందుబాటులో మ్యాక్సిమం ఉండడానికి ట్రై చేస్తారు. అండ్ ఆయన కూడా ఒక సిస్టమ్, ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకొని కొత్త తరహా నెక్స్ట్ జెన్ పాలిటిక్స్ని అక్కడ పరిచయం చేస్తున్నారు. ఇక కింద నుంచి 4వ ప్లేస్లో ఉన్నది హిందూపూర్ ఎంపీ గారు.
ఇట్లా ఎంపీల పెర్ఫార్మెన్స్ ఇదనమాట ఓవరాల్గా. మిగిలిన వాళ్ళందరూ ఓయా మీడియాగా మధ్యలో అటు నెగిటివ్ కాదు ఇటు పాజిటివ్ కాదు అలా ఉన్నారనమాట. సో ఇప్పుడు ఈ బ్యాచ్ ఎంపీల్లో చాలామంది కొత్త జనరేషన్ ఫస్ట్ టైం ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు. కనీసం ఇంకొక 4-5 దఫాలు పోటీ చేసి గెలవాల్సిన వయసులో ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఫస్ట్ టైం, ఆయన ఈజీగా ఇంకో 3-4 సార్లు రాజకీయాల్లో ఉండే అవకాశం ఉంది. అండ్ బైరెడ్డి శబరి గారు, రామ్మోహన్ నాయుడు గారు, పుట్టా మహేష్ గారు, హరీష్ గారు అండ్ భరత్ గారు, లావు శ్రీకృష్ణదేవరాయలు చూసుకున్నా, అండ్ ఉదయ్ గారు, ఇలా వీళ్ళందరికీ కూడా ఫస్ట్ టైం ఎంపీలుగా అయ్యారు కాబట్టి వీళ్ళకి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది కాబట్టి ఇది మంచి అవకాశంగా తీసుకోవాలి. సో ఈ 2 ఏళ్ళు అయింది, ఇంకో 3 ఏళ్ళు ఉంది. ఈ 2 ఏళ్లలో అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నా, గ్రౌండ్ లెవెల్లో కొంత నెగిటివిటీ ఉన్నా దాన్ని సరిచేసుకుంటే ఇంకా మంచి అవకాశాలు ఉంటాయన్నమాట. సో అందుకే దీన్ని నెగిటివ్గా ఉన్నవాళ్ళు పాజిటివ్గా తీసుకోవాలి. కానీ కొంతమంది మరీ లాస్ట్లో ఉన్నారని చెప్పానే అటువంటి వాళ్ళని అవాయిడ్ చేసి ఆ స్థానంలో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం పార్టీలకు కూడా మంచిది. థ్యాంక్ యూ.